తైవాన్లో కొత్త అధ్యక్షుడు లై ప్రమాణ స్వీకారానికి ముందు ఆ దేశ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వారు తన్నుకున్నారు, కొట్టుకోవడం కూడా జరిగింది. కొందరు ఎంపీలు స్పీకర్ సీటుపైకి కూడా ఎక్కారు. ఒకరినొకరు లాగడం, కొట్టుకోవడం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. ఇంతలో ఓ బిల్లుకు సంబంధించిన పత్రాలతో ఓ ఎంపీ సభ నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి తైవాన్ పార్లమెంటులో ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరుపై నిఘా ఉంచడానికి ప్రతిపక్ష ఎంపీలకు మరింత అధికారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటులో తప్పుడు ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నిజానికి మే 20న తైవాన్ కొత్త అధ్యక్షుడు లై ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఆయన పార్టీ డిపిపికి పార్లమెంటులో మెజారిటీ లేదు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేఎంటీ డిపిపి కంటే ఎక్కువ సీట్లు కలిగి ఉంది. అయితే మెజారిటీ రావాలంటే తైవాన్ పీపుల్స్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.